తెలంగాణ రాష్ట్ర ప్రజలకు యావత్ భారతావనిలో ఉన్న పౌరులందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 78 సంవత్సరాల తర్వాత ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పోరాటంతో తెచ్చిన స్వాతంత్రం అనేక ఫలాలను బడుగు బలైన వర్గాలకు అందించే కార్యక్రమం చేసింది. అయినా ఇప్పటికీ కూడా విద్యకు నోచుకొని, వైద్యానికి నోచుకొని, ఉద్యోగాలకు నోచుకొని బడుగు బలైన వర్గాల కోసం మళ్ళీ ఒకసారి మన అందరం కూడా పునరంకితం కావాల్సిన రోజు. గతంలో ఏ వర్గాలనైతే విస్మరించినరో, ఎవరి కోసమైతే ఈ స్వాతంత్రాన్ని తెచ్చుకున్నామో ఆ స్వాతంత్ర ఫలాలు ఇంకా పూర్తిగా అందలేదు. కాబట్టే ఈరోజు ఒక మార్పుకు తెలంగాణ ప్రజలు శ్రీకారం చుట్టినరు. ఒక ప్రజాపాలన, పేదల కోసం పరిపాలించే విధానం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని చెప్పి మాకు అధికారం ఇచ్చారు. కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవం శుభ తరుణంలో మళ్ళీ ఒకసారి మేము కానీ, మా నాయకత్వం కానీ, మా ప్రభుత్వం కానీ, మా కార్యకర్తలు కానీ మళ్ళీ ఒకసారి ఆ పేద వర్గాలను విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళి సమాజంలో అత్యున్నత స్థానాలను నిలబెట్టుకోవడం కోసం మేము అందరం కూడా పునరంకితం కావాలని చెప్పి మళ్ళొకసారి స్వాతంత్ర దినోత్సవం రోజు మన్నం చేసుకుంటున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ వర్గాలైతే విద్యకు దూరమైనాయో, ఏ వర్గాలైతే ఉపాధికి నోచుకోలేదో, ఏ బడుగు బలైన వర్గాలకు ప్రభుత్వం నుంచి సంక్షేమ ఫలాలు అందట్లేదో వాళ్ళందరినీ కూడా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలతోటి ఒక కంట అభివృద్ధి, ఒక కంట సంక్షేమం, ఒక సమాజాన్ని ముందుకు తీసుకుపోయే ఈ రెండు చక్రాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను కూడా కూటపడేసే కార్యక్రమాన్ని మా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నాం. ఇంకో 4.5 సంవత్సరాలు మాకు ఈ ప్రజలు అధికారం ఇచ్చిండ్రు. ఖచ్చితంగా 5 సంవత్సరాల తర్వాత మా నాయకత్వం చేస్తున్న పనితీరు, మా నాయకులు చేస్తున్న పనితీరుతోటి మేము గర్వంగా చెప్పుకోగలుగుతాము. ఏ ఆశయాల కోసం స్వాతంత్రాన్ని మనం సంపాదించుకున్నామో ఆ ఆశయాల దారిలో మేము నడుస్తాము అని చెప్పి ఖచ్చితంగా గట్టి నమ్మకంతో మేము ఉన్నాం.